మా లక్ష్యం ఉద్దేశం టార్గెట్. సార్ ఎన్ని సంవత్సరాలు మీరు టీపీసీసీగా పనిచేశారు? అశోక్ సార్, టీవీ9 నుంచి. మీరు ఎన్ని సంవత్సరాలు టీపీసీసీగా పనిచేశారు? ఎక్కువ టైమ్స్ గెలిచారు? మీరు ఎప్పుడు సీఎం అవుదాం అనుకుంటున్నారు అసలు? అంటే మీకు ఎప్పుడు ఆశ ఉన్నారు? అంటే ఈ ప్రెస్ మీట్ ఈ ఎన్నికల విషయంలో చెప్పండి, మాట్లాడదాం. ఓకే, ఎనీథింగ్ అబౌట్ దీస్ ఎలక్షన్స్ వెల్కమ్ టు ఆస్క్. సార్ నా పేరు రాంబాబు, సూర్య రిపోర్టర్ని. అంటే కాళేశ్వరం వృధా అని చెప్పేసి మీరు అంటారు కదా సార్? వృధా అని లేదు, కట్టడం వల్ల ఎక్కువ. ఇప్పుడు చూడండి, మీకు సరే, మీరు ఎవరైతే ఇరిగేషన్ కవర్ చేస్తారో మీరు ఒక ఆలోచన చేయాలి. మీరు అంటే ఇట్ ఈస్ నాట్ అ పొలిటికల్ స్టేట్మెంట్ అని మీకు ఒక జస్ట్ ఇష్యూ సీరియస్గా స్టడీ చేసుకున్న వ్యక్తిగా మీకు చెప్తున్నా. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాలకి డిజైన్ చేసి పని మొదలైంది. పనులు ముందుకు పోతున్నాయి. ఒక చిన్న భూభాగం, ఓన్లీ యాక్చువల్లీ ప్రైవేట్ ల్యాండ్, ఓన్లీ 1200 to 15 acres మహారాష్ట్రలో ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. 165 TMC నీళ్లతో గ్రావిటీ ద్వారా 16 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు వచ్చేది. అటువంటిది కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి మాట్లాడినప్పుడు ఆయన కూడా ఇది నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వాలని అడిగినోడే. మళ్ళా కమిషన్ల కక్కుర్తో మరొకటో ప్రాజెక్టు కిందికి షిఫ్ట్ చేసి 2-3 ఇంతలు ఆ ప్రాజెక్టు కాస్ట్ పెంచి ఒక పూర్తిగా ఆ నిర్ణయమే పొరపాటు. వి స్టాండ్ బై దాట్. అంటే ప్రాజెక్టు మొదలు డిజైన్ చేసిన చోట కట్టి చేసి ఉంటే ఒక 38,000 కోట్లకి ప్రాజెక్టు పనులు పూర్తయ్యేవి. గ్రావిటీ ద్వారా తెలంగాణలో 16 లక్షల ఎకరాలకి నీళ్లు వచ్చేవి. ఉత్తర తెలంగాణ సస్యశ్యామలు అయిపోయేది. దాని బదులు అది కిందికి వచ్చి హైయర్ కాస్ట్ చేయడం అది పొరపాటు అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఇస్ సేమ్. సార్ ఎన్టీవీ కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్స్కి ఒకదానికి పొంతం ఉండదు. కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేసిర్రు అని చెప్పి మీరే చెప్తారు. మీ గవర్నమెంట్ వచ్చిన 3 నెలల్లో 17,000 కోట్లు అప్పు చేసిర్రు ఒకటి. దీనికి తోడు 6 గ్యారంటీలు అమలు చేయాలి. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీకి 32 నుంచి 35,000 కోట్లు కావాలి.